హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మా ఇంట్లో జరిగిన శివరాత్రి పూజ ఎలా జరిగిందో మీకు చూపిస్తాను. ముందుగా ఈ తౌతుపెట్టెనైతే శుభ్రంగా క్లీన్ చేసుకొని దానికి పసుపు రాసి ముగ్గు కూడా పెడతారు. ఇలా ముగ్గు పెట్టాక పూజ గదిలోని శివలింగానికి మా మమ్మీ అభిషేకం అయితే చేస్తుంది. వాటర్, పాలు, నెయ్యి, పెరుగు, చక్కెర, కొబ్బరి వాటర్తోనైతే మా మమ్మీ అయితే అభిషేకం చేస్తుంది. మా మేడం కొడలు పట్టుకొని చేస్తుంది. చూడండి మేమైతే ఎలా పూజ చేసామో ఈ వీడియోలో అయితే చూడండి. ఇప్పుడు దేవుని ఫోటోనైతే ఆ తవత మీద పీఠం మీద పెట్టేసి పూలతో అలంకరిస్తుంది. మేనకోడలు అయితే దేవునికి దండం అయితే పెడుతుంది. చూడండి ఎలా పెడుతుందో, ఎంత ముద్దుగా ఉందో కదా. మా మేనకోడల చేత కూడా అభిషేకం చేపిస్తుంది. ఇలా చేతితోనైతే పట్టించి తర్వాత మా మమ్మీ పోస్తుంది. ఇలా అభిషేకం అయిపోయాక దేవుడి దగ్గరనైతే పండ్లు పూలతోనైతే అలంకరించింది. చూడండి ఎంత చక్కగా అలంకరించారో. ఇంకా దీపం అవన్నీ కూడా పెట్టాలి దేవుని దగ్గర. అవి కూడా ఎలా పెడుతుందో మీరే చూసేయండి ఈ వీడియోలో. మమ్మీ పూలు పళ్ళతోనైతే బాగా అలంకరించింది. పూజ గదిలో కూడా దేవుని పటాలకి అలంకరించి పూలతో దీపం వెలిగించి కొబ్బరికాయ కూడా కొట్టేసింది. మీరు కూడా చూసేయండి పూజ గదిలో ఎలా ఉందో. తర్వాత జాగారం ఉండే కాడ అయితే దీపం వెలిగించడం అయితే స్టార్ట్ చేసింది. ముందుగా పసుపుతోని గౌరమ్మనైతే తయారు చేసి ఆ కుడుకులో పెడుతుంది. తర్వాత జాగర దీపం కూడా వెలిగిస్తుంది. ఎలా చేస్తుందో మీరు కూడా చూసేయండి. మీరు కూడా ఇలానే చేస్తారో లేదా కామెంట్లో చెప్పండి. ఎలా జాగారం ఉంటారో కూడా మాకు చెప్పండి కామెంట్లో. జాగార దీపం అయితే వెలిగించడం స్టార్ట్ చేస్తుంది మా మమ్మీ. చూడండి పక్కలకు కూడా పెద్ద పెద్ద దీపాంతలు అయితే పెట్టేసింది.
జాగరణ దీపం అయితే వెలిగించేసింది. చూడండి ఎంత చక్కగా ఎంత అందంగా కనబడుతుందో దేవుంది అలంకరణ అంతా కూడా బాగా చేసింది. హారతి కూడా ఇచ్చేసింది. అందరైతే హారతి తీసుకుంటున్నారు. హారతి అయిపోయాక కొబ్బరికాయ అయితే కొడుతుంది. ఇలా కొబ్బరికాయ కొట్టాక పూజ అయితే అయిపోయినట్టే. ఇక జాగారం ఉండడమే నైట్ అంతా. మీ ఇంట్లో కూడా ఇలానే చేస్తారు? కామెంట్లో చెప్పండి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.